ఈ నల్లగొండ దేవస్థానంలో జరుగుతున్న అన్యాయానికి ఈ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఒక భక్తులు కొబ్బరికాయ తెచ్చుకుంటే దానికి డబ్బులు కావాలని డబ్బులు వసూలు చేసి పబ్లిక్ను ఇబ్బందుల పాలు చేస్తారు. ఇక్కడ భక్తులు దేవుని దగ్గరికి ఎందుకు వస్తారు? దైవ దర్శనానికి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఎంతవరకు సమంజసం? ఆలయ ఈవో కానీ ఆలయ సిబ్బంది కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక్కడ లైన్కు ఇబ్బంది, తాగడానికి డ్రింకింగ్ వాటర్ లేదు, ఒక లైన్ ఫెసిలిటీ లేదు, లైన్లో సక్రమంగా వచ్చడానికి ఫెసిలిటీ లేదు. అందరినీ మన గొడ్ల బర్ల దొడ్లు తోలినట్టు తోలి అందరిని ఓలకోవాలి ఇబ్బందులు పెట్టుకుంటా దైవ దర్శనానికి పంపుతారు. టికెట్ అని ఒకటి పెట్టిర్రు, టికెట్ లేక అని ఒకటి పెట్టిర్రు, ఎంత ఇబ్బందుల పాలు చేస్తారు. ఈడ 20 రూపాయల టికెట్ పెట్టి టికెట్ అడగడం లేదు. ఎవరిని పడితే వాళ్ళ ఇష్టారాజ్యంగా పంపుతున్నారు లోపలికి. ఎవరైతే పైరవీరులు ఉంటారో వాళ్ళు తొందరగా పంపించలేరు. ఎందుకంటే ఈడ సిబ్బంది వాళ్ళు టెండర్ పెట్టిరట, కొబ్బరికాయలు టెండర్ పెట్టి మన భక్తుల దగ్గర కొబ్బరికాయకు 20 రూపీస్ వసూలు చేస్తారు. 20 రూపీస్ వసూలు చేస్తారు. ఏ కారణంగా చేస్తారు? ఎవరు పట్టుకో అడగడానికి ఎవరు సిబ్బంది ఎవరు లేరా? ఎందుకు నడుపుతారు? ఈ బిజినెస్ ఎందుకు నడుపుతారు? దేవాలయం కాడ కూడా మీరు బిజినెస్ చేస్తే దేవునికి మీకు వ్యత్యాసం ఏముంది? దేవాలయం కాడ ఒక బిజినెస్ అనేది చేసి సౌకర్యాలు లేక భక్తులను ఇబ్బంది పాలు చేస్తారు. ఇక్కడ అటువంటి వాళ్ళు దేవుని దగ్గర రాకని చెప్పండి, మీరు అనౌన్స్మెంట్ చేయాలి. జాతరని పెట్టి పబ్లిక్ని ఎందుకు ఇబ్బంది చేస్తారు? మీరు కొబ్బరికాయ కొట్టడానికి కానీ, కింద ఉండడానికి కానీ, కోడి కోయడానికి కానీ 50 రూపాయలు అంటారు, గొర్రె కోయడానికి 100 రూపాయలు అంటారు. డిమాండ్ ఏంది వాళ్ళు? ఇంత డిమాండ్ చేసి పబ్లిక్ దగ్గర ఎంత పైసలు వసూలు చేసి ఎంత పరిశాన్ చేస్తారు జనాలను. ఏ సౌకర్యం లేక ఒక గొడ్లం తోలినట్టు లైన్లో. దేవుడు అనేది ఏంటి? దేవుడి దగ్గరికి ఎందుకు వస్తారు? భక్తి శ్రద్ధలు భక్తితో వస్తారు దేవుడి దగ్గర. ఆ భక్తి అనేది ఇది ఉన్నదా? ఇది అందరు గమనించి దీన్ని తగు చర్యలు తీసుకోవాలని నేను రంగారావుపల్లి ఉప సర్పంచ్గా చెప్తున్నాను. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం, ఇబ్బంది చేస్తారు వాళ్ళ ఇష్టం. అది వీళ్ళది కాదు, అది వాళ్ళ ఇష్టం. అడుగుతుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. కానీ 20 రూపాయలు టికెట్ మాత్రం మీరు ఎండాపెంట్ పెట్టి వాళ్ళ పేరు బదనం చేస్తున్నారు. మీరు నచ్చిందా? ఇవ్వకండి టికెట్, ఒకటే రోజు పెట్టండి. ఎక్కడ లోపల అడిగే ఛాన్స్ లేకుండా ఉంటుంది. టికెట్ ఇచ్చి ఎక్కడ అడుగుకోరా? అక్కడ అడుగుతారు, అక్కడ అడుగుతారు, ఇక్కడ అడుగుమంటారు, ఇక్కడ అడుగుతా, అక్కడ మళ్ళీ లోపల కూడా అడుగుతారు. ఇప్పుడు అక్కడమ్మా ఆర్గ్యుమెంట్ కాదు, నువ్వు పోతున్నావు కదా, పోతున్నావు కదా, అక్కడ జారి పడుతున్నారు. అక్కడ సేవకులు ఉన్నారు, వాళ్ళ సేవకులు నీకే సేవకులు ఎందుకు పైసలు మాయ టికెట్ మాది వాళ్ళు కొట్టాలా? మళ్ళీ కొట్టిన చేతులు 10 రూపాయలు అట. 10 రూపాయలు టికెట్ చేతులు కొట్టాలా? వాళ్ళు కొట్టాలి. మీ పైసలు ఇదే లైనా నార్మల్ లైన్.